హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురుద్ర బ్లాగ్స్. మేమైతే బీదర్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే పోయినాము. అసలు అనుకోకుండా వెళ్ళినాము, కానీ మస్తు ఎంజాయ్ అయితే చేసినాము. మస్తు భయపడుకుంటూ పోయినా నేనైతే. వామ్మవ్వ, ఆ లక్ష్మీ నరసింహస్వామి వాటర్లో దర్శించుకోవాలన్నమాట. కానీ మస్తు అంటే మస్తు భయపడుకుంటూ పోయినాం. కానీ పోయిన తర్వాత మాత్రం మంచిగా అనిపించింది. అసలు మనకి వాటర్లోనే ఉంటుంది దర్శనం. మొత్తం ఒక స్వరంగం లాగా ఉంటుంది, దాంట్లో నుంచి పోవాలి. కానీ మామూలు భయం అయితే కాలేదు. వాటర్ ఏమో చల్లగా ఉన్నాయి అసలు. కానీ దర్శనం మాత్రం బాగా ఫస్ట్ మస్తు భయపడినాం. ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా స్టార్టింగ్లో నిలబడి చాలాసేపు అసలు అంటే మాతో పాటు మా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళతో పాటు వెళ్ళినాం మేము. వాళ్ళు ఇంతకుముందు పోయారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండే. ఇంకా వాళ్ళతో కలిసి మేము పోయినాం. ఇంకా స్టార్టింగ్లో నిలబడి పోవాలన్నా భయపడుతుంది. మా కోడలు కొడుకు అనమాట, వాళ్ళు కూడా మస్తు భయపడుతుంది అసలు. ఇంకా మేమైతే ఇక్కడ పోవాలన్నా వద్దా భయం అవుతుంది. వెళ్ళాలి కదా ఎట్లయినా. వాళ్ళైతే ముందుని తీసుకుపోతారు. ఇంకో అన్న ముందే కెమెరా పట్టుకొని ముందు వెళ్ళిపోయింది అసలు వీడియో తీసుకుంటా. మాకు ఆగకుండానే పోతుండు. మేము అక్కడ నిలబడి చూస్తున్నాము. ఇంకా మా కన్నయ్యని పైకైతే ఎత్తుకొని ఇక స్టార్ట్ అయిపోయినాం. వాటర్ ఏమో చల్లగా ఉన్నాయి. ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని అయితే నడక సాగిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామికి జై అనుకుంటా పోతూనే ఉన్నాం. మా కన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేసి లైట్స్ ఉంటాయి, గాలి ఆడడానికి అది ఉంటుంది, పైప్ ఉంటుంది పైన కనిపిస్తుంది కదా, అది దాంట్లో. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసినాం దేవుడి దగ్గరికి. ఇంకా దేవుని దర్శించుకొని వచ్చేసినాం అనమాట. బయటికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాకు అన్నయ్యకి ఈ కారు కనిపించింది అనమాట, ఈ జీపు. ఇంకా జీప్ ఎక్కియాలని గొడవ చేస్తే ఎక్కించిన. 100 రూపాయలు ఇస్తే 2 రౌండ్లు అయితే వేసిండు. కానీ అందరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని దర్శనానికి పోతారు కదా. కానీ ఇక్కడ మనం వెళ్ళిన బట్టలతోనే, అంటే కొత్త బట్టలు వేసుకోకుండా తడి బట్టలతోనే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం, ఇదైతే కొత్త ఎక్స్పీరియన్స్. ఇంకా మా వాడైతే మంచి కార్ మీద వాడు తోలుతున్నట్టు ఫీల్ అయిపోతూ మంచిగా రౌండ్లు అయితే కొట్టిండు. మీరు కూడా వెళ్ళాలనుకుంటూ వెళ్ళిరండి, చాలా బాగుంది. ఫస్ట్ అయితే భయం అవుతుంది ఎవరికైనా, కానీ పోయిన తర్వాత మస్తు ఉంటుంది. కొత్త ఎక్స్పీరియన్స్ అసలు. వాటర్లో పోయినప్పుడు స్టార్ట్ అయిన కాంచి మైండ్లో అదే అసలు, ఎట్లా దర్శనం చేసుకోవాలని. కానీ చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళిరండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్